సో నేనేమనుకుంటున్నా అంటే మౌనిక అక్కతో మాట్లాడదాం అనుకుంటున్నా. అక్క నేను ఈ గేమ్ షో ఆపేద్దాం అనుకుంటున్నా. ఇలా అయితే గేమ్ షో రన్ అవుతుంది లేదా ఆగిపోతుంది. గేమ్ షో ఆపేద్దాం అనుకుంటున్నాం. చొప్పు తీసుకొని ఏందిరా అన్ని మజాక్ మజాక్ అవుతుందా కెమెరా ముంగట పెట్టాలి. కప్పలతో భయపట్టించిన తీసుకొచ్చి పెట్టేసిన సాయి. సో ఆ ఎపిసోడ్ కింద వీడియో వచ్చేసి ఏంటిదంటే గేమ్ షో అయితే స్టార్ట్ చేసినా మీకు తెలుసు. సో నేనేమనుకుంటున్నా అంటే మౌనిక అక్కతో మాట్లాడదాం అనుకుంటున్నా. అక్క నేను ఈ గేమ్ షో ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఒక వీడియో కొట్టినాం, రిలీజ్ కాలేదు, ఇంకా రిలీజ్ అవుతుంది తెలుసు. ఆ చిన్నపిల్లల్లాగా అవి తాగుడు అవన్నీ ఏందనేది నాకు అర్థం కాలేదు. అంటే చేసే ఒక టీవీ షో టైప్లో చేద్దాం అనుకుంటున్నా. పెద్ద ఒక బడ్జెట్ గురించి ఆలోచించి ఇది 20-30 అయిపోతుంది, అదొద్దు. చేసే ఒక పేరు ఉండాలా. యూట్యూబ్లో ఈ రోజు వరకు ఎవ్వరు చేయలే అటువంటి గేమ్ షో చేద్దాం అనుకుంటున్నా. దాని బడ్జెట్ వచ్చేసి 7 to 8 lakhs అయితే అవుతుంది. నేను గెస్ చేసుకొని నేను ప్రాపర్టీస్ అవన్నీ పెద్ద చాలా పెద్ద ఉంది అట్లా నేను ఆలోచించుకున్నా. సో దాని టైప్లోనైతే 7 to 8 lakhs అవుతుంది. ఆ బడ్జెట్ ఉన్నప్పుడే నేను పెద్ద చేద్దామని చేసుకుందామని అనుకుంటున్నా. సో దీనిదైతే ఆపేద్దాం అనుకుంటున్నా గేమ్ షో. మౌనిక అక్కనైతే అడుగుదాం అనుకుంటున్నా. అక్క నేను ఇట్లా ఆపేద్దాం అనుకుంటున్నా. సో ఇది నాకు వద్దు, ఒక యూట్యూబ్లోనే ఒక టీవీ లెవెల్లో పోదాం అనుకుంటున్నా. సో ఈ ప్రాపర్టీస్ అంటే ఎట్లా ఉండాలంటే మనం గేమ్ షో పెట్టినప్పుడు అది అంటే మీకు ఇంకోటి కూడా చెప్తా. దీంట్లో మనం పెడుతున్నామంటే ఆడే కపుల్స్ భయపడాల, అవి నార్మలే మేము పెట్టినాయి. సో ఇంకోటి ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళు వచ్చి ఉండొచ్చు, నచ్చని వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. సో మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అది సెకండరీ. సో నేనేమనుకున్నా అంటే ఈ ప్రాపర్టీస్ని మార్చి ఏదైనా పెద్ద చేద్దాం అనుకున్నాం. సో దానికి ట్రై అయితే చేస్తున్నా నేను. సో ఒకవేళ అది అయితే గేమ్ షో రన్ అవుతుంది లేదా ఆగిపోతుంది. సో మౌనిక అక్కలను పిలిచి మ్యాటర్ మాట్లాడి క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది. అది రిలీజ్ కాకముందే వీళ్ళతో మాట్లాడి ఆపేసుకుందాం అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే శ్రీయన్న ఫ్లాట్లో ఉన్నాం. సినిమాకు ఇప్పుడే వచ్చినాం. సో రేపు రిలీజింగ్ ఉంది కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటున్నాం. అక్క ఇట్రా నాన్న. నేను సీరియస్ జోక్ కాదు, కూర్చో. చెప్పు ఇంటర్వ్యూలో ఎవరిని అది కాదు. ఇంపార్టెంట్ మాట్లాడుతున్నా. గేమ్ షో ఆపేద్దాం అనుకుంటున్నా. చొప్పు తీసుకొని నీదా ఛానల్ నువ్వు ఎట్లా డిసిషన్ తీసుకున్నావు? అంటే నేను కాదా? కాదు, నువ్వు జస్ట్ యాక్టర్. చూడు నేను కాదంట. నిజం చెప్తున్నాక, ఎందుకంటే నాకు నచ్చట్లా అందరిలా నేను కాకరకాయ జ్యూస్ తాగిపిస్తా. అదే బడ్జెట్ వచ్చినప్పుడే నేను అనుకున్నది ఏంటంటే రిషన్ అండ్ శ్రీయన్ అడగలేను. ఎందుకంటే కార్ యాక్సిడెంట్ అయింది, అన్నకే దగ్గర 5 to 6 lakhs అవుతుంది. నేను అనుకున్న బడ్జెట్ అయితే 7 నుంచి 8 lakhs అవుతుంది. అదే నాకు అనిపించే ఎందుకో చిన్నపిల్లల మీకు ఒకటి మాట చెప్పాలా, ఇటువంటి కెమెరా పెట్టి మాట్లాడొద్దు. అంటే కొంతమంది క్లారిటీ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పే గేమ్స్ స్టార్ట్ చేసినాం కదా. తీసుకొని లేదు ఏందిరా అన్ని మజాక్ మజాక్ అవుతుందా కెమెరా ముంగట పెట్టాలి. సీరియస్ చెప్తున్నాక సరే చెప్పు. ఇప్పుడు
ఎవరు చెయ్యండి యూట్యూబ్లో ఒక టీవీ లెవెల్ షో చేస్తే ఫస్ట్ ఎట్లుంటది ఆలోచించింది ఎవరు? నేనే కదా. నువ్వే, కానీ నాకు నచ్చలేదు. బడ్జెట్ సెట్ అవ్వలేదు, అందుకే ఆ బడ్జెట్ ఉన్నప్పుడే చేసుకున్నా. నిన్ను ఏమడిగినా సనా బడ్జెట్ ప్రతి వీడియోకి 20,000 30,000 పెట్టుకుంటాం అంటే ఏమన్నా లేదక్క నాతో అంత కాదు, ఫస్ట్ ఒకసారి డెమో చూద్దాం, దాని తర్వాత నా వల్ల కూడా పెంచుకుందామని అనుకున్నాం. డెమో పోతున్నాయి కదా వీడియోలు, ఇష్టపడుతురు కదా. ఈజీగా వెళ్ళిపోతాయి పని. నువ్వు రేపు సరే నేను మీరు అది ఎట్లా సరే చేసుకుందాం ప్రొడక్షన్, ఓకే డన్. అప్పు చేస్తానో ఏం చేస్తానో సెకండ్ హ్యాండ్ తెస్తా, తెచ్చుకుంటా. కాకరకాయ కొట్టినాం వీడియో, అది ఎట్లుంది? అది మరి బడ్జెట్ ఏడ పెట్టింది మీ పిల్ల? సరే చెప్పు. నేనైతే తీసుకురాలి. నేను అప్పటికన్నా చైన్ పెట్టైనా రింగులు పెట్టైనా నీ దగ్గర ఏముంటుంది తీసుకురావే. ఏమన్నా అక్క 2-3 ఎపిసోడ్లు కూడా దాని తర్వాత నేను ఫిక్స్ చేస్తా అక్కడ, నువ్వు ఎంత బడ్జెట్ అంటే అంత బడ్జెట్ పెడతా అని చెప్పిన నేను అప్పటికే ఫిక్స్ అయినా. నేను ఆ రిషి వాళ్ళ అమ్మాయి కూడా అడిగిన, ఆంటీ ఇట్లా ఒక 5-6 lakhs చూడండి ఆంటీ, రెవెన్యూ మొత్తం ఇచ్చేస్తా, మొత్తం యాడ్సెన్స్ కూడా మీకే ఇచ్చేస్తా అంటే ఆంటీ అన్నది అంత అమౌంట్కి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఆంటీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఎవరైనా ఒక ఛాన్స్తోనే స్టార్ట్ అయ్యేది, నాకు సనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేము ప్రూవ్ చేసుకుంటాం అంటే ఆంటీ అన్నది. ఆలోచిస్తా, మాకు ఐటమ్స్ కావాలి, ఐటమ్స్ కోసం మేము ఇద్దరం తిరగాలి. నువ్వేం చేస్తావు? నువ్వు పీకుడు మీ లెక్క తాగుతావు, తింటావు, అంటావు, అంతే నీ పని. పబ్జీ ఆడుతావు నువ్వే. నువ్వు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? మరి నీ దగ్గర నువ్వు ప్రొడ్యూస్ చేస్తా అంటావా? సరే నువ్వు ఏమన్నా తీసుకుని పెట్టి చేయి. మరి 2 ఉన్నాయా చెప్పు. మరి నువ్వు చెప్పరా? నేను అదే నువ్వు ఇప్పుడు నువ్వు ఓన్ డిసిషన్ తీసుకుంటా మాకు కూడా కుదరదు కదా. మనం మాట్లాడేటప్పుడు ఇద్దరు ఉన్నారు ఈడ, వాళ్ళతో మాట్లాడి కెమెరా పెట్టాలని. సరే నువ్వు ప్రతి వీడియోకి నాకు 20,000 ఖర్చు అవుతుందిరా. నేను సరే 20,000 నేను రెడీ చేసుకుంటా, గేమ్ డిజైన్ నేను చేసుకుంటా, తోపులాంటి గేమ్ డిజైన్ చేసుకుంటా. మొట్టలో నెలకి గేమ్కి 20,000 పెట్టు చూద్దాం. దాని తర్వాత దాన్ని తీసుకోరా ఐటమ్స్. మేము రాసుకున్న స్క్రిప్ట్ లో ఒక్కటి కాకుండా తీసుకోరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కెమెరా క్వాలిటీ సగరే. రిషి మన కోసం కెమెరా కొంటుంది తెలుసు, లైట్స్ తీసుకొచ్చిండు ఈ రోజు. నిజం మన దగ్గర డబ్బులు నిన్న అడుగుతలేమని వాడే అన్ని తీసుకొని వచ్చిండు ఈ రోజు, మన దగ్గర లేకున్నా. ఇప్పుడు ప్రొడ్యూసర్ పరంగా మనం అడగలేము, అవును నిజమే, కానీ రిషిలో అమ్మ నిల్చుంటా అంటే మనం పెట్టుకోవచ్చు, కానీ ఆంటీ ఒక డిసిషన్ అంటే ఆంటీ మనకి చెప్పాలి కదా ఫస్ట్. నేను అదే ఆలోచించి ఈ ఎపిసోడ్లు చిన్న అవుతాయి నాకు తెలిసి. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసినాం. కాకరకాయ జ్యూస్ తాగిపించినాం, ఆ పామును పెట్టినాం, ఆ కప్పలతో భయపట్టించిన, తీసుకొచ్చి పెట్టచ్చు సాయి. ఇప్పుడు మనం దిగినాం సడన్ గా ఆపేస్తే మళ్ళీ ఎట్లుంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు దేనికి ఇదంతా కొట్టి అవుతుంది. నువ్వు ఏదైనా ఉంటే నీ గుద్దలు తమ్ముంటే తీసుకొచ్చి చూపించి అక్క ఇంత పెడుతున్నా నాకు ఇట్లా కావాలి, ఇంత క్వాలిటీ కావాలంటే అప్పుడు మేము ఏదో ఒకటి చేస్తాం. మేము ఎవరిని అడగాలి? నువ్వు అన్నట్టు మేము కూడా రిషిని అడగలేకపోతున్నాం, మా దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. అడగలేం, షియాని అడగలేం, మాకున్నది ఎవరు? అది కార్ యాక్సిడెంట్ అయిందని వాళ్ళే ప్రాబ్లంలలో ఉంటేవాడు రిషి గారి మొహం ఎట్లా అయిపోయింది. రిషానా కాదు, కాకపోతే నేను బరాబర్ నిజంగా 4 లక్షలు అడిగేదాన్ని పక్క. రిషి మాకు ఒక 4 లక్షలు కావాలి ఖచ్చితంగా ఇయ్యరా, అది ఎట్లనే అంటే కూడా మేము అర్థం చేసుకున్నాం. నువ్వు పెట్టు, నీ దగ్గర బండి ఉంది, కారు ఉంది, 2 చైన్లు ఉన్నాయి, అన్ని పెట్టేసి పెట్టు. మరి అంతే కదా, ఇట్లా నువ్వు అంటే నడుస్తుంది అంటే మేము ఇట్లా ఏం చెప్తా చేసాం. నీ గుద్దలు అమ్మంటే ప్రొడ్యూస్ చేయరా, మళ్ళీ రీటేక్ చేయండి అని కూడా 4 లక్షలు కాదు 2 లక్షలు ప్రొడ్యూస్ చేయాలి. మేము దాని మీద ఎంత వస్తుందో నువ్వు చేస్తావా, మీ దోస్తులను తెచ్చుకొని చేస్తా, వదిలేస్తున్నాం. ఒకవేళ కాదు 2 రోజులు కాదు అంటే మేము చెప్పినట్టు అంతే. ఇప్పుడు వీడియో కొట్టినావు కదా, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. 2 రోజుల్లో మాకు 2 లక్షలు ఇచ్చినాం అనుకో, మేము నెక్స్ట్ గేమ్స్ ఎట్లా ఫర్దర్ గా ఎంత పెద్ద చేస్తాం. యాక్చువల్ టీవీ క్వాలిటీ తగ్గకుండా చేస్తాం గైస్, టీవీలో ఉన్న షోస్ ఏం తగ్గకుండా చేస్తాం. కానీ నీకు దమ్ము లేకుండా ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు మా దగ్గర కూడా అంత సత్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్న దగ్గర లేదు, నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, మన దగ్గర లేదు, వాళ్ళని అడగలేము. నీకు ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ వాడు పిల్లనే తెచ్చుకోలేడు, సరే నువ్వు 2 రోజులలో 2 లక్షలు సెట్ చేయి, నీకు రెవెన్యూ వస్తుంది. నేను 100% ఇంకా కొత్తలో కూడా తీసుకుందాం. అంటే ఫేమ్ లేని వాళ్ళని కూడా కపుల్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. వాళ్ళకి కూడా ఒక అంటే ఎస్ఆర్ టీంలకు కాదు, గేమ్ షోలకి. ఓన్లీ గేమ్ షో. నీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి కూడా కొత్తగా మాకు కూడా ఒక అంటే చిన్న ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా హ్యాపీ ఉంటుంది కదా. నువ్వు బడ్జెట్ పెడితేనే కదా అప్పుడు వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు ఏం లేకనే కదా మనం చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయాలి రేపు. నేను ఇప్పుడు అంతా రెడీ చేసుకొని వంశీ తోటి చూసుకొని thumbnails కోసం మాట్లాడుకొని వస్తే నువ్వు ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టినావు. మా మైండ్లో ఏమేమో తిరుగుతాయి నైట్లలో. చెప్పి ఇప్పుడు నువ్వేమంటావు? టైం కావాలా నీకు? సో ఆ ఎపిసోడ్ కింద ముంగట్టుకోవాలా వెనుకోవాలా మీ మీద ఆధారపడింది. నేను అనుకున్న దానికైతే నాకు కూడా కాకరకాయ జ్యూస్ చిన్నపిల్లల గేమ్ లాగానే ఉంది, కానీ ట్రై చేసి ఓకే టైం తాగలేము కావచ్చు, తాగలేము సెకండరీ తాగలేము, కానీ దాని ప్లేస్లో ఇంకేదైనా పెద్దది పెడితే ఎట్లుంటుంది? మా వాళ్ళు 100% చెయ్యనికి కూడా భయపడతారు. కాకరకాయ జ్యూస్ అంటే తాగుతాం కక్కుతాం అంతే ఆలోచిస్తారు. అది దాని ప్లేస్లో ఇంకేదైనా పెద్దది పెడితే ఇంత మంచోడైనా చెయ్యనికి భయపడతాడు. అట్లా ఆలోచించుకున్నాను నేను. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నాకు ఒక 2 days అన్నారుగా, 2 days టైం మీరు నేను అరేంజ్ చేస్తాను. అంతవరకు వీడియో రిలీజ్ అయితే కామెంట్లు అడగకండి. కంటిన్యూ కావాలా ఇంకా పెద్దగా వేయాలని మీరు అనుకుంటుర్రా? సేమ్ టీవీ షో లాగా ఇంకా పెద్దగా ట్రై చేయండి అక్క, మేము సపోర్ట్ ఇస్తామని. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏమైనా వేయగలం. ఎందుకంటే నిజంగా దృష్టిని అడగలేము. వాడి కార్ యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్లో వాడిని ₹1 అడిగినా కూడా మాకే అంటే వాడికి 6-7 lakhs అవుతుంది కార్కి. వాడిని అడిగి వాడిని ఇబ్బంది పెట్టలేం. సో మేము ఏదైనా వేయాలంటే ఇక మీరే సపోర్ట్ చేయాలి. ఒక వీడియో అయితే కొట్టినాం, ఒకటే గేమ్ షో అయితే కొట్టినాం. మిగతా వాళ్ళ నుండి మీ నుండి సపోర్ట్ మంచిగా వచ్చి లేదు ఒక 1000 కామెంట్ల దాకా అక్క మీరు పెద్ద వేయండి ఇట్లా వేయండి అంటే సాయిగడ తీసుకొని వస్తా అంటుండు. ఒక 1000 కామెంట్లు దగ్గర అదొక 5 lakhs దాకా పోయింది అనుకోండి వీడియో. మాకు కూడా బూస్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్గా లాక్లలో పెట్టినా కూడా రిటర్న్స్ ఉంటాయి. ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయడానికి యూజ్ ఉంటుంది. ఇంకా కొత్త వాళ్ళని తీసుకోవాలన్నా కూడా మాకు ఏ భయం లేకుండా వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ స్టేయింగ్ కానీ గేమ్స్ అయ్యేంతవరకు వాళ్ళని మేము చూసుకోవాలన్నా కూడా మాకు కూడా కావాల్సినంత వచ్చింది అనుకోండి. మేము ఇంకా ఫర్దర్గా ఇంకా 2-3 కపుల్స్ని అన్నోన్ కపుల్స్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి చిన్న ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే దెన్ మీరు కూడా ఆలోచించి మాకు కామెంట్లు పెట్టండి. ఈ వ్యూవర్షిప్ని అయితే ఇస్తే మాకు కూడా ఒక సపోర్ట్ బూస్టింగ్ అనేది వస్తుంది. వీలైనంత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఛానల్ని. ఆయన కామెంట్లలో మాత్రం సనక ఛానల్లో పెద్ద వీడియోలు గేమ్ షో ఎక్కువ పెద్దగా రావాలనుకుంటే మాత్రం 1000 పైన కామెంట్లు వస్తే 100% వీడు తీసుకొస్తాడంట. చలో సైనింగ్ ఓకే కదా? నాకు ఓకే సైనింగ్ అన్ని పెట్టేస్తా. పెట్టిస్తా కూడా 1000 పైన కామెంట్లు వస్తే మాట్లాడలేము, వాళ్ళని అడగలేము. ఇప్పుడు ఇట్లా అన్న ఇట్లా చేస్తున్నా ఇట్లా పెట్టేస్తున్నా చెప్పేస్తా. చెప్పు. సో ఒకవేళ 1000 కామెంట్ల పైన వస్తే నెక్స్ట్ ఒకవేళ 1000 పైన కామెంట్లు వస్తే శ్రీ అనే పర్సన్ ఉండదా వాడు కూడా వెనక్కి ఆలోచించాడు. వాడి దగ్గర కూడా చైన్ గీనే ఉన్నాయి. ఒకవేళ అడిగితే వాడు కూడా ఇస్తాడు. వీని దగ్గర తక్కువ పడితే వాడు కూడా ఇస్తాడు. వాని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడుగుతాం శ్రీ ఇట్లా తక్కువ పడుతుంది. రిషి దగ్గర ఇప్పుడు గోల్డ్ కూడా లేదు కాబట్టి వాడిని ఏం అడగలేము. వాడిని అడిగితే ఇచ్చే పొజిషన్ కూడా లేడు. బట్ తీసుకొస్తాడు బయట నుండి, కానీ అప్పులు తీసుకొచ్చి ఇది వేయాలన్నంత పెద్దగా మాకు లేదు. సో శ్రీని సపోర్ట్